నేను నా దేశం భారత్ టుడే. నమస్తే, భారత్ టుడేకి స్వాగతం. నేను మీ సుమలత. బాపట్ల జిల్లా రేపల్లె రోడ్డు ప్రమాదాల నివారణ అందరి బాధ్యత అని పట్టణ డీఎస్పీ మురళీకృష్ణ అన్నారు. జిల్లా రవాణా శాఖ అధికారులు ఏర్పాటు చేసిన 35వ జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలు రేపల్లె పట్టణంలో నిర్వహించారు. రహదారుల భద్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ముఖ్య అతిథిగా డీఎస్పీ మురళీకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రమాదాల నివారణకు ప్రజలందరూ బాధ్యత వహించాలన్నారు. ఆ సందర్భంగా మనందరం కలిసి అక్కడ రోడ్ యాక్సిడెంట్స్ ఇప్పుడు ఒక నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ప్రాబ్లం. ఎందువల్లంటే సహజంగా చనిపోతూ ఉంటారు కదా, సావులు రెండు రకాలు. ఒకటి న్యాచురల్, రెండు అన్యాచురల్. న్యాచురల్ అంటే ఏంటి? అనారోగ్యం, ముసలితనం వలన చనిపోవడం. అవి రెండు న్యాచురల్. అన్యాచురల్ యాక్సిడెంట్లు, మర్డర్స్, సూసైడ్లు. అన్యాచురల్ డెత్లో మ్యాక్సిమం నెంబరు యాక్సిడెంట్ వల్ల చచ్చిపోతున్నారు. అంటే మర్డర్ వల్ల కన్నా, సూసైడ్ కన్నా యాక్సిడెంట్ వల్ల ఎక్కువ మంది చనిపోతున్నారు. ఇంకా ఏంటంటే మర్డర్లో లేదంటే సూసైడ్లో చనిపోయే వాళ్ళు సమాజానికి ఉపయోగపడేవాళ్ళు కాదు. వాళ్ళంతా కూడా వేస్ట్ ప్రొడక్ట్. కానీ యాక్సిడెంట్లో చనిపోయే వాళ్ళు విద్యార్థులు ఉంటారు, అధికారులు ఉంటారు, రాజకీయ నాయకులు ఉన్నారు, లాయర్స్, డాక్టర్స్, సైంటిస్టులు, జడ్జీలు, రకరకాల వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా కూడా దేశానికి ప్రొడక్టివిటీ. అందువల్ల ఈ యాక్సిడెంట్ని ఏ విధంగా తగ్గించాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం వారు రకరకాల మార్గాలు, రకరకాల చర్యలు తీసుకుంటున్నారు. దానిలో భాగంగా ఈరోజు మనం ఇక్కడ కలవడం జరిగింది. మాసోత్సవాల్లో భాగంగా రహదారి భద్రత గురించి రేపల్లె పట్టణంలో అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి పట్టణ డిఎస్పీ, పోలీస్ డిపార్ట్మెంట్ డిఎస్పీ సార్ గారు మరియు రవాణా శాఖ అధికారి గారు మరియు ఎన్జిఓ గారు మరియు రవాణా శాఖ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. రహదారి భద్రత గురించి అవగాహన కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా ఈ పట్టణంలో గతంలో జరిగిన యాక్సిడెంట్ల గురించి మినిమైజ్ చేయడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ నుంచి ఓవర్లోడింగ్, ముఖ్యంగా ఆటోలు ఓవర్లోడింగు, స్కూల్ బస్ ఓవర్లోడింగు నివారిస్తే కొంతవరకు ప్రమాదాలు తగ్గడానికి ప్రమాదాలు తగ్గుతాయని సూచిస్తున్నాము. దయచేసి లైసెన్సులు లేకుండా స్కూల్ బస్సులు నడపడానికి మేనేజ్మెంటు వ్యతిరేకించమని, లైసెన్స్ లేని వారికి వెహికల్స్ ఇవ్వవద్దని, ఓవర్లోడింగ్ చేయవద్దని, అలాగే ఆటో డ్రైవర్సు రాంగ్ రూట్లు ఇలాంటివి చేయవద్దని, ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేసి వాహనాలు నడపవద్దని, అలాగే పబ్లిక్కి ముఖ్యంగా మైనర్స్ డ్రైవింగ్ మీన్స్ త్రిబుల్ రైడింగ్ ఇలాంటివి మేము అబ్జర్వ్ చేశాము. సో అలాంటి వాటిని పేరెంట్స్ కూడా కొంతవరకు పిల్లలకి లైసెన్సులు లేని వ్యక్తులకి పిల్లలకి ఇవ్వకుండా ప్రమాదాలు జరగకుండా ఉండటంలో పేరెంట్స్ తమ వంతు కూడా సహకరించాలని, అలాగే స్కూల్ మేనేజ్మెంట్స్ కూడా అందరూ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తే 2024లో ఈ బాపట్ల జిల్లాలో కొంతవరకు ప్రమాదాలని నివారించగలమని తెలియజేస్తున్నాము. దయచేసి రవాణా శాఖకి సహకరించవలసిందిగా వాహన యజమానుల్ని మరియు స్కూలు మేనేజ్మెంట్స్ని మరియు వాహన డ్రైవర్లని, పాదచారుల్ని అందరినీ కోరుతున్నాము.